మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫైండ్ ది సెంట్రాయిడ్ and area of the triangle formed by the lines 12x square minus 20xy plus 7y square is equal to 0 and 2x minus 3y plus 4 is equal to 0. ఓకేనా. ఫైండ్ ది సెంట్రాయిడ్ అండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ది లైన్స్. ఇది మనకు తెలుసుగా 12x స్క్వేర్ మైనస్ 20xy ప్లస్ y² 7y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది హోమోజీనియస్ ఈక్వేషన్ 2 డిగ్రీ హోమోజీనియస్ ఈక్వేషన్. అంటే ఈ రెండు ఇది 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ 2 లైన్స్ కూడా దేని నుంచి పాస్ అవుతుంది? ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. చెప్పానుగా హోమోజీనియస్ ఈక్వేషన్ అంటే నథింగ్ బట్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ లైన్స్ పాసెస్ త్రూ ది ఆరిజిన్ విత్ డిగ్రీ. ఎంత డిగ్రీ ఉంటే అంత. 2 డిగ్రీ అయితే 2 లైన్స్ పాసెస్ త్రూ ది ఆరిజిన్, 3 అయితే 3 లైన్స్ పాసెస్ త్రూ ది ఆరిజిన్. ఇక్కడ 2 డిగ్రీ కాబట్టి ఇది 2 ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఆ 2 ఈక్వేషన్స్ కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవుతాయి. అండ్ ఇది థర్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు 2x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఈ 3 లైన్ నుంచి మనకు కంపల్సరీ మనకి ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. కంపల్సరీ అనేవి లేదు, ఫామ్ అయ్యేటట్టుగానే ఇస్తాడు కంపల్సరీగా. ఓకేనా. 3 లైన్స్ ఏదంటే 3 లైన్స్ ఇచ్చే 3 ఫామ్ చేస్తానేది కూడా మనం చెప్పలేం. ఇది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అండ్ సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే అర్థం ఏంటి? ఈ 3 లైన్స్ నుంచి కంపల్సరీ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందన్నమాట. ఆ ఫామ్ అయ్యేటట్టే ఇస్తాడు క్వశ్చన్లో కూడా. ఓకేనా. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది xx, ఇది yx, ఇది ఆరిజిన్ అని అనుకున్నాను. ఇలాగా ఈ ఆరిజిన్ నుంచి 2 లైన్స్ పాస్ అవుతుంది. ఇది ఈ ఈక్వేషన్ ఈ 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. ఓకేనా. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. అదేవిధంగా థర్డ్ లైన్ ఇది ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందంటే కంపల్సరీ ఇది ఈ విధంగా ఉండాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి, అండ్ ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓ. కంపల్సరీ ఇది ఏమవ్వాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓ ఉంది చూసారా? ఐ మీన్ ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అదేదో అది కంపల్సరీ ఆరిజిన్ రావాలి, వచ్చి తీరాలి. అర్థమవుతుందా? సో ఇది ఒక పాయింట్ వచ్చి ఓ 0,0 అవుతుంది. మిగతా ఏ కామా బీలు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందా? ఫైండ్ అవుట్ చేసి అప్పుడు సెంట్రాయిడ్కి మనకు ఫార్ములా తెలుసు, అంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కూడా మనకు ఫార్ములా తెలుసు. కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం వీ కెన్ ఈజీలీ ఫైండ్ సెంట్రాయిడ్ అండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఓకేనా. సో లెట్ సొల్యూషన్లో లెట్ 12x స్క్వేర్ మైనస్ 20xy ప్లస్ 7y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 represents a pair of straight lines. Pair of straight lines ఏమవుతాయో చూద్దాం. 12x స్క్వేర్ దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఎందుకని? ఆల్రెడీ చెప్పాం కదా దీని గురించి మనం. పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందంటే అర్థం ఏంటి? ఇది 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ అయిపోవాలి. డివైడ్ అయిపోతేనే అది 2 ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేస్తుందని అర్థం. ఓకేనా. ఈ రెండింటిని ఈ ఈక్వేషన్ మొత్తాన్ని 2 లీనియర్ ఈక్వేషన్స్ కింద 2 లీనియర్ ఫ్యాక్టర్స్ కింద డివైడ్ అయిపోవాలి. డివైడ్ అయిపోతే ఆ 2 లీనియర్ ఈక్వేషన్స్కి దేని రిప్రజెంట్ చేస్తాయి? 2 స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. అర్థమవుతుందా? సో 12x స్క్వేర్ మైనస్ 20xy ప్లస్ 7y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే చూడండి ఇది ఎంత అవుతుంది? 12 7 జార్ ఎంత? 12 7 జార్ 84. 84 అంటే
6 14 జార్ 12x² మైనస్ 6xy మైనస్ 14xy ప్లస్ 7y². ఈ విధంగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే 20xy వస్తుందా? అలాగే మల్టిప్లై చేసి చూడండి, మల్టిప్లై చేసి చూస్తే 6 ఇంటూ 14 ఎంత అవుతుంది? 16 84 అవుతుంది. ఇది 84 కాబట్టి 6 అండ్ 14 కింద మనం ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఫ్యాక్టరైజ్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 6x కామన్ తీయచ్చు కదా. దీంట్లో 6x కామన్ తీస్తే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 2x మైనస్ 3y y మల్టిప్లై చేసి చూడండి. లేదంటే 6x ఇంటూ 2x అంటే 12x². 6x ఇంటూ మైనస్ ఎంత ఉంది? 6x మైనస్ 6xy. ఓకేనా? అలాగే ఇక్కడ మైనస్ 7y కామన్ తీయండి. 7y కామన్ తీస్తే ఇక్కడ ఎంత? మళ్ళీ 2x మైనస్ y. మల్టిప్లై చేసి చూడండి. లేదంటే మైనస్ 7y ఇంటూ 2x ఎంత అవుతుంది? మైనస్ 14xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7y ఇంటూ y 7y². ఈ విధంగా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఇదేమవుతుంది? 2x మైనస్ y ఇంటూ 6x మైనస్ 7y. ఇది 12x² మైనస్ 20xy ప్లస్ 7y². ఈ విధంగా ఫ్యాక్టరైజ్ అవుతుంది. అంటే ఇది నథింగ్ బట్ ఏంటనమాట? అంటే 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఇక్కడ 6x అంతే 6x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా ఈ విధంగా రెండు ఈక్వేషన్స్ కింద మనకి డివైడ్ అవుతుంది. అప్పుడు దీన్ని ఏమనుకుందాం? 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. 6x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా? అండ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఏమి ఇచ్చాడు మనకి? లైన్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి? 2x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 2x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ OAB కావాలి. బై అబ్జర్వేషన్ మనకు తెలిసిపోతుంది. ఓ అనేది ఏంటి? ఆరిజిన్. అది నథింగ్ బట్ 0 0 అయ్యి ఉండాలి, కంపల్సరీ అవ్వాలి. బట్ ఏంటంటే సాల్వ్ చేసి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనకు డయాగ్రామ్లో చూసినట్టు ఇప్పుడు మనకి ఓ కావాలంటే ఈక్వేషన్ 1ని 2ని సాల్వ్ చేస్తే మనకి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఓ వస్తుంది. అది ఉందా? అలాగే 1ని 3ని సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ వస్తుంది. అంటే ఏ వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏ వస్తుంది. అలాగే మనకి 2ని 3ని సాల్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి వస్తుంది. ఆ విధంగా మనం OAB 3 ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే? ఫర్ పాయింట్ O సాల్వ్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1 అండ్ 2ని సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఏంటి? 2x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఈక్వేషన్ 2 ఏంటి? 6x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. లేదంటే ఇది కింద రాసుకోండి. 6x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఓకేనా? YCXY మెథడ్లో చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా దీన్ని 3తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. అలా చేసినా చేయొచ్చు. లేదంటే YCXY మీకు అలవాటు అయిపోయింది కాబట్టి YCXY మెథడ్లో కూడా చేయొచ్చు. YCXY మెథడ్లో చేయాలంటే XY 1
వై కోషన్స్ ఫస్ట్ -1 ఇక్కడ -1గా ఇక్కడ -n, కాన్స్టెంట్స్ జీరోనే ఇక్కడ 0 0 అండ్ ఎక్స్ కోషన్స్ అంతా 2 6, మళ్ళీ వై కోషన్స్ రిపీట్ -1 -7 రైట్. ఇప్పుడు ఎక్స్ బై ఇది ఎంత ఉంది -1 ఇంటూ 0 0, 7 ఇంటూ -7 ఇంటూ 0 0 ఈజ్ ఈక్వల్ టు వై బై 0 ఇంటూ 6 0 మైనస్ 0 ఇంటూ 0 0, 1 బై ఇది ఎంత అవుతుంది -14 ప్లస్ 6 అంటే ఎక్స్ బై 0 ఈజ్ ఈక్వల్ టు వై బై 0 ఈజ్ ఈక్వల్ టు 1 బై -14 అంటే 8. ఓకేనా, ఒకసారి ఇది తీసుకోండి అదొక తీసుకోండి. ఎక్స్ బై 0 ఈజ్ ఈక్వల్ టు 1 బై -8. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 0 బై -8. ఇది నథింగ్ బట్ అంటే 0. అలాగే ఇది తీసుకుంటే వై బై 0 ఈజ్ ఈక్వల్ టు 1 బై -8. దిస్ ఎంప్లాయిస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 బై -8 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, వై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. దేర్ ఫోర్ ఓ ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ అనమాట. అంటే చాలా సాధారణమైన విషయం. ఎందుకంటే ఆ రెండు కూడా లైన్స్ కూడా ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కంపల్సరీ ఆరిజిన్ అయ్యి ఉండాలి. అర్థమవుతుందా? ఇట్స్ వెరీ ట్రివియల్ థింగ్. ఓకేనా. సో బట్ ఏంటంటే మనం అనలిటికల్గా ప్రూవ్ కూడా చేసాం. ఆరిజిన్ ఈజ్ ఈక్వల్ అంటే ఐ మీన్ పాయింట్ ఓ ఈజ్ ఈక్వల్ 0, 0 అని. ఓకేనా. అండ్ ఫర్ పాయింట్ ఏ సాల్వ్ ఈక్వేషన్ 1 and 3. ఈక్వేషన్ 1 ఏంటి 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఏమి ఇచ్చాడు మనకి 2x మైనస్ 3y ప్లస్ 4, 2x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మళ్ళీ YCXY మెథడ్లో చేయండి. YCXY మెథడ్ చేస్తే xy1 y కోషన్స్ ఏంటి ఫస్ట్ -1, ఇది -3. సి ఇక్కడ కాన్స్టెంట్ 0, ఇక్కడ కాన్స్టెంట్ మాత్రం 4 అండ్ ఎక్స్ కోషన్స్ 2, ఇది 2, మళ్ళీ y కోషన్స్ రిపీట్. ఓకేనా. ఇదేమవుతుంది ఎక్స్ బై 1 ఇంటూ -4 ఎంత -1 ఇంటూ 4 -4 ప్లస్ -3 ఇంటూ 0 0, y బై 0 ఇంటూ 2 0 -4 2 8 ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ -3 -6 మైనస్ ఆఫ్ 2 ఇంటూ -1 -2 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇదేమవుతుంది ఎక్స్ బై -4 వై బై -8 ఈజ్ ఈక్వల్ టు 1 బై -4 -4. ఈ రెండు ఒకసారి తీసుకోండి. ఎక్స్ బై -4 ఈజ్ ఈక్వల్ టు 1 బై -4. దిస్ ఎంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 ఇటువైపు వెళ్తే -4 బై -4 ఎన్నిసార్లు 1 టైం కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే వై బై -8 ఈ రెండింటిని తీసుకోండి. ఇప్పుడు వై బై -8 ఈజ్ ఈక్వల్ టు 1 బై -4. దిస్ ఎంప్లాయిస్ వై ఈజ్ ఈక్వల్ టు -8 బై -4 ఎన్నిసార్లు 2 టైమ్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ పాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1, 2. అలాగే ఫర్ పాయింట్ బి సాల్వ్ 2 and 3. ఫర్ పాయింట్ బి సాల్వ్ 2 and 3ని సాల్వ్ చేయండి. ఈక్వేషన్ నెంబర్ 2 ఎంత మనకి 6x మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 2x మైనస్ 3y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సేమ్ మళ్ళీ YCXY మెథడ్లో సాల్వ్ చేయండి. xy1 y కోషన్స్ ఎంత -3 -7 -3. సి ఇక్కడ 0 ఇక్కడ 4 x 6 2 మళ్ళీ -7 -3 రిపీట్.
ఇదేమవుతుంది ఇప్పుడు ఇది సరిగ్గా వేసుకోండి -7 -7 ఏమవుతుంది x బై -7 × 4 -28 ప్లస్ 0 -3 × 0 0 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు y బై 0 × 2 0 -24 ఈజ్ ఈక్వల్ టు 1 బై -3 × 6 -18 -2 × -7 -14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +14 ఓకే. ఇది x బై -28 y బై -24 ఈజ్ ఈక్వల్ టు 1 బై -8 అంటే -4 -18 +14 ఒకసారి ఇది రెండు తీసుకోండి. x బై -28 ఈజ్ ఈక్వల్ టు 1 బై -4. దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు -28 బై -4 ఎంత అవుతుంది 7 టైమ్స్ 7. అండ్ ఇప్పుడు ఈ రెండు తీసుకోండి. y బై -24 ఈజ్ ఈక్వల్ టు 1 బై -4. దిస్ ఎంప్లాయిస్ y ఈజ్ ఈక్వల్ టు -24 బై -4 6 టైమ్స్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 6 ఓకేనా. x ఈజ్ ఈక్వల్ టు 7 y ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. దేర్ఫోర్ పాయింట్ B ఈజ్ ఈక్వల్ టు 7,6. ఇప్పుడు మనకి 3 వర్టీసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ వచ్చేసింది అనుకోండి. ఆ డయాగ్రామ్ మర్చిపోయింది. ఇప్పుడు A ఇది O అనుకోండి, ఇది B అనుకోండి, లేదంటే ఇది A అనుకోండి, ఇది B అనుకోండి. పాయింట్ ఇది 0,0 ఇది ఎంత వచ్చింది మనకి 1,2 ఇది 7,6 ఓకేనా. 1,2 7,6 ఈ మూడు వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు సెంట్రాయిడ్ ఫార్ములా తెలుసు కదా, సెంట్రాయిడ్ అండ్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వీ నో దట్, లేదంటే సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ if the vertices are x1, y1, x2, y2 and x3, y3. x3, y3 అయితే ఈ సెంట్రాయిడ్ ఏమవుతుంది, ఈ సెంట్రాయిడ్ యూజువల్లీ జీతో డినోట్ చేస్తాం. ఫార్ములా రాస్తున్నా x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 ఇది ఫార్ములా. దేర్ఫోర్ సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు x1 y1 x2 y2 అంటే మనకి x1 y1 x2 y2 x3 y3 ఇది కదా. 0 + 1 + 7 0 + 1 + 7/3 అండ్ 0 + 2 + 6 0 + 6 + అనుకుని 2 + 6 అనుకో, ప్రాబ్లం లేదు, 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 8/3, 8/3. దిస్ ఈజ్ ద సెంట్రాయిడ్ 8/3, 8/3. నెక్స్ట్ ఏం చేయాలి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో దట్ area of the triangle formed by the vertices O 0,0 A x1, y1 and B x2, y2 ఈజ్ ఏంటది ఈజ్ ఈక్వల్ టు ½ mod x1 y2 మైనస్ x2 y1 ఇది ఫార్ములా ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు ½
mod x1 y2 ఆరిజిన్ నుంచి తీసుకోండి మనం. ఇప్పుడు x1 y1 x2 y2 ఏం తీసుకోవాలి, ఇది x1 y1 x2 y2 x1 y2 x1 y2 అంటే ఇది 1 6 2 7 1 into 6 2 into 7 that is equal to half mod 6 minus 14 అంటే 1/2 into 6 minus 14 అంటే ఎంత 8 minus 8 mod ఉంది కాబట్టి mod తీసేయచ్చు. ఇదంతా అవుతుంది 4 that is equal to 4 square units. This is the answer. ఓకేనా, 4 square units. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 13 త్రిబుల్ స్టార్ క్వశ్చన్. చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, ఇది డబల్ స్టార్ క్వశ్చన్ ఇది. ఓకే, హలో. ఓకే, next question number 14, show that the straight lines represented by x plus 2a whole square minus 3y square is equal to 0 and x is equal to a form an equilateral triangle. Form an equilateral triangle. ఓకేనా. ఈ ఈక్వేషను 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. 2 degree హోమోజీనియస్ ఈక్వేషన్ ఇది రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి అంటే 2 ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఇచ్చిన క్వశ్చన్లో షో దట్ ది స్ట్రైట్ లైన్స్ రిప్రజెంటెడ్ బై అండ్ x ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇది 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఇది ఒక లైన్. x ఈజ్ ఈక్వల్ టు ఏ నథింగ్ బట్ ఈ స్ట్రైట్ లైన్, ఇది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్. x మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, ఇట్ ఈజ్ ఆల్సో ఏ స్ట్రైట్ లైన్. ఓకేనా. సో ఈ 3 లైన్స్ నుంచి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ చేయడం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ ఏంటి, ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అయితే మనం ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి, లేదంటే ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఈ రెండిట్లో మనకు ఏది ఈజీ, 3 లైన్లు ఇచ్చాడు అనుకోండి, 3 లైన్ నుంచి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం, మూడిటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక మనం ఫస్ట్ ఇప్పుడు 13th క్వశ్చన్లో మనం సాల్వ్ చేసాం చూసారా, ఆ విధంగా 3 లైన్స్ని సాల్వ్ చేసి 3 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మళ్ళీ ఏబి బీసీ సిఏ మూడింటి యొక్క డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్లు ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. చూస్తే అలా చేయొచ్చు, లేదంటే ఇఫ్ నాట్ ఇంకొంచెం మనం సింపుల్గా చేయాలంటే మనకి యాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. మనకి యాంగిల్ ఫార్ములా తెలుసు కదా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు mod a1 a2 plus b1 b2 by square root of a1 square b1 square into square root of a2 square b2 square. మనం ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం యాంగిల్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఫైండ్ అవుట్ చేసి 3 యాంగిల్స్ ఈక్వల్ అయితే మనం దాన్ని ఏమంటాం, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. దాంట్లో కూడా మనం 3 యాంగిల్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్లో 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసి 3వ యాంగిల్ని బై యాంగిల్స్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఉంది. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఏంటి, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇది మన చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది ఇది. ఆ 3 యాంగిల్స్ని అండ్ సమ్ ఆఫ్ ది యాంగిల్ సమ్ ప్రాపర్టీ యూజ్ చేసి 2 యాంగిల్స్ తెలితే మనం 3 యాంగిల్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రైట్, ఈజ్ ఇట్ క్లియర్? ఆ విధంగా మనం 3 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసి
3 యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే మనం అది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ అవుతుంది, రైట్. అది మనకి యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయడమే ఈజీ. సో సొల్యూషన్లో లెట్ 3y² = 0 represents లేదంటే డైరెక్ట్గా గివెన్ ఈక్వేషన్ x + 2a whole square minus 3y² = 0. ఆల్రెడీ మనకి ఇది 2 లైన్స్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా రాసేయండి. ఇది దీని ఎలా రాయొచ్చు, ఇది x + 2a whole square, ఇది దీని మొత్తాన్ని అనుకుంటే a² ఉంది, మైనస్ దీని మొత్తాన్ని b² కింద రాయాలంటే √3y whole² కింద రాయొచ్చా, = 0. ఎందుకని √3y whole² నథింగ్ బట్ ఏంటి, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మిగులుతుంది, 3y² మిగులుతుంది. అంటే 3y² ఈ విధంగా రాయొచ్చు మనం. ఎందుకు ఇలాగ రాసాను దీన్ని, ఇది a² - b² ఫార్మెట్లో తీసుకురావడానికి రాసి ఉండదు. అప్పుడు చాలా సింపుల్ అయిపోతుంది చూడండి, ఫ్యాక్టరైజ్ చేయడం చాలా సింపుల్ అయిపోతుంది. ఏ విధంగా, ఇది a ఇది b అనుకుంటే a² - b² అంటే a + b × a - b కింద రాయొచ్చు కదా. అంటే x + a + b అంటే ఇక్కడ √3y అనమాట, a + b × a - b అంటే x + 2a. ఇది ఏ అనుకున్నాగా, ఇది a ఇది b అయితే మైనస్ ఇది √3y = 0. సిన్స్ ఇక్కడ ఫార్ములా రాసుకోలేదంటే a² - b² = a + b × a - b. ఈ ఫార్ములా యూజ్ చేసి దిస్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి 2 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ అయిపోయింది కాబట్టి ఇది x + 2a + √3y = 0 or x + 2a - √3y = 0. ఈ రెండు ఈక్వేషన్స్ కింద డివైడ్ అయిపోయింది. దీనిని మనం పేర్లు పెట్టుకుందాం. x ప్లస్ ఆర్లో రాస్తున్నాం, x తర్వాత y టర్మ్ + 2a = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా. అండ్ x - √3y + 2a ఇది ఈక్వేషన్ నెంబరు 2 అనుకుంటున్నా. అండ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇంకోటి ఇచ్చాడు, x = a అని ఇచ్చాడు. అండ్ గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ x = a. దిస్ ఎంప్లాయిస్ x - a = 0. ఈ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా. ఇప్పుడు మనకి లెట్ θ1 θ2 ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ θ1 be the angle between the lines. ఏదైనా 2 లైన్లు తీసుకొని దాన్ని మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 1 and 3 తీసుకోండి. 1 and 3 తీసుకుంటే ఇక్కడ x ప్లస్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా చేయండి, √3y + 2a = 0. ఇది ఈక్వేషన్ నెంబరు 1. అండ్ x - a = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ 1ని 3ని ఎందుకు తీసుకున్నాం, ఇది సింపుల్ ఈక్వేషన్. ఇది x - y = 0, y కోఆర్డినేట్ 0 అయిపోతుంది కాబట్టి మనం కాలిక్యులేషన్ ఈజీగా ఉంటుంది, అంతే, నథింగ్ బట్ ఏం లేదు. అలాగే 2ని 3ని నెక్స్ట్ తీసుకున్నాం అనుకోండి, 2 యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. 2 యాంగిల్స్ ఉంటే మనకు సరిపోతుంది. 3 యాంగిల్ ఈజీగా ఆటోమేటిక్గా మన యాంగిల్స్ అండ్ ప్రాపర్టీ యూజ్ చేసి మనం చేయొచ్చు. దీన్ని సాల్వ్ చేస్తే అంటే చేయొచ్చు, అది కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు. బట్ ఏంటంటే కాలిక్యులేషన్ వైజ్ కొంచెం మనకి ఈ 2 చేస్తేనే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ a1 అంతా a1 = 1, b1 = √3, c1 = 2a. ఇక్కడ ఎంత అవుతుంది, a2 = 1, b2 y కోఆర్డినేట్ లేదు అసలు,
వై టర్మే లేదు కాబట్టి B2 జీరో అయిపోతుంది. అలాగే C2 ఈజ్ ఈక్వల్ టు ఎంత -A. ఓకేనా. అండ్ మనకి ఫార్ములా తెలుసు కదా, we know that angle between the lines A1x B1y plus C1 is equal to 0 and A2x plus B2y plus C2 is equal to 0 is cos theta is equal to mod A1 A2 plus B1 B2 by square root of A1 square plus B1 square into A2 square plus B2 square mod. ఇది ఫార్ములా. ఓకేనా. ఈ ఫార్ములా మనకు తెలుసు. ఆ ఫార్ములా యూజ్ చేసి మనం డైరెక్ట్గా ఈ వాల్యూస్ కూడా మనకు ఉన్నాయి కదా, వాల్యూస్ని డైరెక్ట్గా అప్లై చేయండి. A1 అంటే ఎంత 1 ఇంటూ A2 అంటే ఎంత 1 ప్లస్ B1 అంటే √3 ఇంటూ B2 అంటే 0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ అంటే √3 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్ అంటే 0 స్క్వేర్ mod దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ √3 అంటే 4. ఇది 4 ఇంటూ 1 4. ఇది నథింగ్ బట్ 1/2 అంతే కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 అంటే ఎంత 2. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది మనకి. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2. సారీ, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు థీటా యొక్క ఏ వాల్యూ కాస్ 1/2 వస్తుంది. కాస్ 60 అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత 60 డిగ్రీస్. థీటా 1 ఇది మనకి ఇక్కడ దేర్ఫోర్ కాస్ థీటా 1 అని రాసుకోండి. కాస్ థీటా 1 ఎందుకంటే థీటా 1 అనుకున్నాం మనం. కాస్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 60 డిగ్రీస్. అండ్ లెట్ థీటా 2 బి ది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ అండ్ లెట్ థీటా 2 బి ది యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ between the lines 2 and 3. 1 and 3 ఆల్రెడీ చేసాం కదా. ఇప్పుడు డైరెక్ట్ ఫార్ములా థీటా 2 కాస్ థీటా 2 ఈజ్ ఈక్వల్ టు A1 A2 ప్లస్ B1 B2 mod బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ఇంటూ A2 స్క్వేర్ ప్లస్ B2 స్క్వేర్. ఓకేనా. ఇక్కడ వాల్యూస్ కూడా ఒకసారి ఈక్వేషన్ 1 ఏంటి మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 x ప్లస్ √3y బై ఈక్వేషన్ 2 x మైనస్ √3y ప్లస్ 2a. ఇక్కడే రాసుకోలేదండి. x మైనస్ √3y ప్లస్ 2a ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అండ్ x మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు 1, b1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3, c1 ఈజ్ ఈక్వల్ టు b1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ √3, c1 ఈజ్ ఈక్వల్ టు 2a. అంటే ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1, b1 ఈజ్ ఈక్వల్ టు 0, c1 ఈజ్ ఈక్వల్ టు -a.
సితో మనకు పని లేదనుకోండి. బట్ ఏ1 అంటే ఎంత 1, ఏ2 అంటే సారీ ఇది 2, ఏ2 సారీ C2, ఏ2 ఎంత 1 ప్లస్ బీ1 అంటే -√3, బీ2 ఎంత అవుతుంది 0 మాడ్ బై √, ఏ1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బీ1 అంటే 0 ఇంటూ ఏ2 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బీ2 స్క్వేర్ అంటే 0 ఇది నథింగ్ బట్ ఎంత, ఇది 0 అయిపోయింది, ఇది మాడ్ 1 బై ఇది ఎంత అవుతుంది 1 స్క్వేర్, 1 ఇంటూ 1 ఏ1 స్క్వేర్ ప్లస్ బీ1 స్క్వేర్ అంటే ఇది √3, సారీ -√3 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది 1 స్క్వేర్, ఇది √3 -√3 హోల్ స్క్వేర్ అంటే 3 ప్లస్ 1 4 అంటే √4 అంటే ఇది నథింగ్ బట్ ఎంత 1/2. cos θ2 ఎంత వచ్చింది, cos θ2 1/2. దిస్ ఎంప్లాయిస్ θ2 మళ్ళీ అంత 60 degrees. ఓకేనా, θ1 వచ్చింది, θ2 వచ్చింది. దేర్ఫోర్ సిన్స్ θ1 ప్లస్ θ2 ప్లస్ θ3 180 degrees. దస్ ఎంప్లాయిస్ θ1 అంటే ఎంత, θ1 అంటే 60, θ2 అంటే మనకి ఎంత వచ్చింది 60 వచ్చింది. అప్పుడు θ3 ఎంత, మొత్తానికి 180 degrees. యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇప్పుడే చెప్పినగా, ఇది ఎంత అవుతుంది 120 ప్లస్ θ3 180 అంటే θ3 180 మైనస్ 120 అంటే θ3 ఎంత వచ్చింది 60 degrees. θ1 θ2 θ3 θ1 θ2 θ3 that is equal to 60 degrees. Hence OAB is an equilateral triangle. Triangle OAB, triangle ABC. Then it is an equilateral triangle. Hence it is an equilateral triangle and రాసుకోండి. ఓకేనా, therefore the given lines forms an equilateral ట్రయాంగిల్. ఎలా రాసుకున్నా పర్లేదు, ఎలా రాసుకున్నా ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, ఇది క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. What